నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఏపీలో చూసుకుంటే గత 100 ఏళ్లలో ఎప్పుడూ లేనట్టు విధంగా వరదలు ముంచుకొస్తున్నాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల నుంచి ఈవెన్ ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే ఉండి వరద బాధితులను పరామర్శించి వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలని చూసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి మోడీ ఆదేశాలను పంపించారు. అయితే కేంద్ర బృందాన్ని కూడా ఏపీకి పంపించారు. అయితే ఇప్పుడు ఏపీకి అక్కడి నుంచి ఎలాంటి సాయం అందబోతుంది అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సో ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే గత 100 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి వరద తీవ్రత ఇప్పుడైతే చూస్తున్నాము. సో అయితే ఏపీ సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా వరద బాధితులకు ఎలాంటి సాయం కావాలని చూస్తున్నారు. ఇదంతా గమనించిన మోడీ ఢిల్లీ నుంచి కేంద్ర బృందాన్ని ఏపీకి అయితే పంపించారు. సో ఇదంతా చూసుకుంటే మరి ఢిల్లీ నుంచి ఏపీకి ఎలాంటి సాయం అందబోతుంది అంటారు? జనరల్గా ఇట్లాంటి విపత్తులు వచ్చేటప్పుడు ఫస్ట్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అవ్వాలి, అప్రమత్తం చేయాలి. అప్పటికే కొంతమందికి కొన్ని చూచాయిగా హెచ్చరించడం జరిగింది. అయితే విజయవాడ లాంటి వాతావరణ పరిస్థితులకు అంతగా ఇబ్బంది కలగకపోవచ్చు అనుకున్నారు. బట్ ముందు జాగ్రత్తగా కొంతమంది గ్రాసరీస్ ఒక వారం 10 రోజులకి అవసరమయ్యే ఎక్స్ట్రా గ్రాసరీస్ అని తెప్పించుకున్నారు, వెజిటబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ. దానికి నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే, మా మిత్రుడు ఒకరు ఉన్నారు అక్కడ, ఇలాగే ఇబ్బంది పడితే ఆయనకు ఫోన్ చేశాను. ఏమంటే ఎలా ఉన్నారు మీరు, మీ ఫ్యామిలీ అంటే, ఓకే సార్, సేఫ్ సార్, థ్యాంక్ గాడ్, ఎవరికేం కాలేదు. బట్ నేను ఎందుకో ముందుకు ఇట్లా అనౌన్స్ చేశారు, నేను ముందు చూపుగా గ్రాసరీస్ అవి తెచ్చి పెట్టుకున్నానండి, ఎందుకంటే ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు, ఇబ్బంది అని. సో అట్లా కొంతమంది ఏం కాలేరా, జనరల్గా చాలామంది ఏమంటే వాతావరణ శాఖ చెప్పిందా అయితే వర్షం పడదరా, చెప్పలేదా అయితే పడుతుందిరా అని చెప్పి దాని మీద జోక్స్ కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు లైట్ తీసుకుని ఉండొచ్చు. బట్ మొత్తానికి ఏది ఏమైనా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే అది తెలుసో తెలియకో లేదంటే వాళ్ళకి తెలియజెప్పినా మూర్ఖత్వంతోనో ఇబ్బంది పడే పరిస్థితులుగాను ఉంటే కొంతమంది వినరు. ఏమంటే ముంపు వస్తుంది మీరు ఖాళీ చేసి వెళ్ళాలని కూడా కొంతమంది, ఇక్కడ ఊరు మేము పుట్టి పెరిగిన ఊరు, ఇక్కడ వదిలి ఎలా పోతాం, వెళ్ళాం బాబు, మామూలు కొద్ది రోజులు ఎల్లు ఉండయా మళ్ళీ వచ్చిద్దరు కానీ అన్నా కూడా వినరు కొంతమంది. అది వేరే సబ్జెక్ట్. సో అట్లా కొంతమంది లైట్ తీసుకున్నారు, ఏముందిలేని. బట్ ఎక్స్పెక్ట్ చేయనిది వచ్చేసింది. దానికి కారణం మళ్ళీ మనమే, ప్రజలే. ఎందుకంటే చెరువుల్ని పూర్తి చేసి ఇల్లు కట్టేస్తున్నాం, నదుల్ని సగం నది ఆక్యుపై చేసి కట్టేస్తున్నాం. సో ఒకసారి ఒక కార్టూన్లో కూడా చూశాను, మీరు మా చెరువుల్లోకి వచ్చేస్తే మేము ఎక్కడుండాలని చెప్పి చెరువులు ప్రశ్నించాయంట. అందుకు చెరువులు ఊరి మధ్యలోకి వచ్చేస్తున్నాయి. సో అదొక కార్టూన్ ఎక్కడో చదివాను. సో అట్లాగా మొత్తం మీద అక్కడది జరిగినా ఎక్కడేం జరిగినా ఖచ్చితంగా దాని వెనక ఒక బిల్డరో, ఒక కాంట్రాక్టరో, ఒక రాజకీయ నాయకుడో, ఒక బిజినెస్ మ్యానో ఎవరో కూడా ఉంటాడు. ఇట్లా తెలుసో తెలియకో లేదంటే డబ్బు సంపాదించుదామని యావతోనూ మొత్తానికి విల్లాలు గాను ప్లాట్లు గాను అమ్మేయడం ఏదో మొత్తానికి జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే జరుగుండొచ్చు. బుడమేరకు సంబంధించి, వాగు సంబంధించి మొత్తానికి అది కట్టలు తెంచుకొని ఇటు రావడం అంతా జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయనకి ప్రతిసారి ప్రకృతి ఒక టెస్ట్ పెడుతుందా ఏంటో నాకు అర్థం అవుతుంది. అప్పుడు కూడా అలాగే 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తలోనే వైజాగ్కి హుద్హుద్ వచ్చింది. హుద్హుద్ వస్తే ఏం చేస్తాడు ఆయన? అప్పుడే ఇంకా కొత్త రాష్ట్రము, ఏమి నిధులు లేవు, ఒక క్యాపిటల్ లేదు, ఏమీ లేదనుకున్నా అయినా ఆయన సెకండ్ థాట్ లేకుండా వెళ్ళి అక్కడే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ జిల్లా కేంద్రాల్లో ఉంటూనే టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పొద్దున్న 4 గంటలకే అధికారులతో సమీక్ష సమావేశాలు, ఎక్కడెక్కడ పోల్స్ పడిపోయి, చెట్లు పడిపోయి, రోడ్లు క్లియరెన్స్, పవర్ అప్ చేయాలి. పాలు మెయిన్, ప్రధానంగా గ్రాసరీస్లో పాలు అందరికీ, టీ కాఫీలనే కాదు, చంటి పిల్లల పాలు తాగడమే కాదు, అది ప్రధానంగా ఉండాల్సిన వనరులు. వాటిని ఎంత త్వరగా రోడ్లు అన్నీ సెట్ చేస్తే కదా పాలు వ్యాన్లు ఇవన్నీ వెళ్తాయి. సో అట్లా అప్పుడు కూడా అలాగే పరుగులు పెట్టించారు. మళ్ళీ ఇప్పుడు కూడా అరే ఇంత ఏజ్లో నువ్వు చేయగలవా అన్నట్టు ప్రకృతి ప్రశ్నించినట్టుగా అనిపిస్తుంది. ఆయన దానికి తగ్గట్టుగానే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ఆ చిన్న టబ్లో వెళ్ళిపోతున్నాడు ఆయన, ఆ బోట్లో. ఇంకా మిగతా ఎంతకుముందు ముఖ్యమంత్రి మనం చూసాం, ఒక్కసారి ఒక హెలికాప్టర్ మీద వస్తారు, ఇట్లా సైట్ సీయింగ్, ఏరియల్ సర్వే అంటే దాని పేరు, ఇట్లా చూస్తారు, అది ఎక్కడ అయిందా, ఇక మునిగిందా అని అంటారు, వెళ్ళిపోతారు. అట్లా గ్రౌండ్ లెవెల్కి ఎవరు వెళ్తారు? అట్లాగే ఉన్నాడు ఆయన.
ఎవరెవరు ఎక్కడెక్కడ విమర్శలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, బట్ అన్నిటి కూడా చెక్ పెట్టుకుంటూ విమర్శలు చేసుకుంటూ అధికారులు చేయాలి భయ్యా, చేయాలి తప్పదు, ఇట్లా అవుతుంది, మొత్తానికి ఎవరేం పని చేయకపోయినా ప్రభుత్వానికే మచ్చ, అన్ని రకాలుగా రకరకాల ప్రతి మంత్రి కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అన్నీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే కేంద్రం కూడా ఇంత ఇది జరిగినప్పుడు ఆల్రెడీ ఒక కేంద్రం బీజేపీకి సంబంధించిన వ్యక్తి స్పందించారు, మొన్న చూసాం. బట్ ఏంటి వెంటనే కేంద్ర బలగాలు కూడా కేంద్రానికి సాయం అడిగినప్పుడు ఇవ్వాలంటే వాళ్ళు వచ్చి గ్రౌండ్ లెవెల్ చూసుకోవాలిగా. సో కేంద్ర జల సంఘం సంబంధించి, అలాగే జాతీయ విపత్తులు నేషనల్ కెలామిటీకి సంబంధించి, అలాగే NDSS డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అని ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ఆ డ్యామ్స్ ఉన్నాయో లేదా ఆనకట్టలు పెట్టి చిన్న చిన్న డ్యామ్స్ లాగా లాక్స్ అంటారు, లాక్స్ పెట్టి కొన్ని కడతారు, ధవళేశ్వరం లాంటి పెద్ద పెద్ద డ్యాములు కడతారు, నాగార్జున సాగర్, శ్రీశైలం అట్లాంటివి ఇట్లాంటి వరద పైనుంచి తొన్నుకొస్తున్నప్పుడు, ఇప్పుడు మన ప్రకాశం బ్యారేజ్ చూసాం, అంత వరద తొట్టుకొస్తున్న అక్కడ ఒడ్డున్న పడవలన్నీ కూడా వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ గుద్దుకుంటున్నాయి, ఎంత ఎత్తున ఎగిసిపడుతున్నాయి, ఏదో అలలు ఎగిసిపడినట్టుగా. సో అట్లాంటి సందర్భాల్లో డ్యామ్లు ఏమైనప్పుడు ఆ డ్యామ్ ఒక టీం, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ NDSA, తర్వాత రెస్క్యూ రెస్పాన్స్ అని ఒకటి ఉంది. అంటే వాళ్ళ యొక్క ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేయడం, ఆ తర్వాత వాళ్ళని ఆ రెస్పాన్సిబుల్ తీసుకోవడం, ఆ టీం వీళ్ళందరూ కూడా ఆయా అధికారులు IAS ఆఫీసర్లు అందరూ వచ్చారు. ముందు రాగానే చంద్రబాబు నాయుడు కలిశారు, వాళ్ళు చెప్పారు మీరు వెళ్ళి సమీక్ష చేసుకొని రండి అని చెప్పారు. సమీక్ష నిర్వహించుకొని రండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫేవర్గానే ఉంటారు. ఆల్రెడీ ఇవాళ రేపు మీడియా ఎంత పవర్ఫుల్గా అయిందో కూడా చూస్తున్నాం. అరే చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడే మీరు అన్నట్టు 4 రోజులుగా ఆ సమీక్ష కేంద్రంలోనే ఉంటూ ఆర్డర్స్ పాస్ చేస్తూ ఎవరెవరికి ఏం కావాలి, ఒకవైపు ఆహార పొట్లాలు ఇస్తున్నారు, డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు ఇస్తున్నారు. అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్ అయితే పెద్ద వీలు ఉంటుందని ట్రాక్టర్ ద్వారా వెళ్ళడం, లేదంటే పెద్ద పెద్ద మిలిటరీ లారీ వ్యాన్ల ద్వారా వెళ్ళడం, ఆఖరికి మళ్ళీ హెలికాప్టర్స్ కూడా మిలిటరీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పంపించారు. వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో మరీ లంక గ్రామాల టైప్లో అయిపోయింది, కొన్ని దగ్గరలో అయితే చుట్టూ నీరు మధ్యలో ఇల్లు అట్లా గ్రామాల్లాగా ఉన్న పరిస్థితి. సో అటువంటి వారికి హెలికాప్టర్ ద్వారా కొన్ని ఇప్పుడు లైట్ వెయిట్ అనుకోండి, ఆహార పొట్టాలు లాంటిది డ్రోన్ క్యారీ చేస్తుంది, ఇంకా ఎక్కువ వెయిట్ ఉన్నది క్యారీ చేయలేదు కదా. సో అలాంటి సందర్భాల్లో హెలికాప్టర్ని ఉపయోగించుకోవడం, 2 హెలికాప్టర్లు తీసుకురావడం, మొత్తం మీద ఇప్పుడు రాజు అనేవాడు గ్రౌండ్ లెవెల్కి దిగి పనిచేస్తే భటుడు, మంత్రులు, సైనికులు అందరూ వచ్చి కూడా పనిచేస్తారు. అట్లాగే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన వయసుని కానీ ఆయన ఇది లక్ష్య పెట్టకుండా, అఫ్కోర్స్ ఆయనకు అంత అనుభవం ఉంది. ఒకటి నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు కదా, నిజంగా ఆయన అనుభవం స్పష్టంగా కనబడుతుంది అక్కడ. అంతే కదమ్మా, ఆ అనుభవం ఉంది కాబట్టే చక అన్నీ చేయించగలుగుతున్నాడు. ప్రకృతి విపరీతులకి వీళ్ళేం చేస్తారు, అయినప్పటికీ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూనే ఉన్నారు, తెలిసో తెలియకో ఆఫ్ నాలెడ్జ్తో. చంద్రబాబు నాయుడు గారే కావాలని ప్రకృతి మాతకి నువ్వు వర్షం పడని చెప్పారన్నట్టు కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారమ్మా. మనకే నవ్వు వస్తుంది కదా. అట్లా పచ్చిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు, పేర్లు అనవసరం. కానీ సో అట్లాంటివన్నీ పట్టించుకోవట్లేదు. వెళ్తున్నాడు, చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు, నేను వెళ్తే మళ్ళీ ఇష్యూ సెక్యూరిటీ రీజన్స్, జనాలు ఇబ్బంది పడతారు, అందుకే ఆయన సొంతంగా విరాళం కూడా ప్రకటించాడు, మీరు నిన్న చూసారా లేదు. సో ఇట్లా వీళ్ళందరూ అరే వీళ్ళేంటి సాధారణ మనుషుల్లో జనాల్లోకి వెళ్ళిపోయి చేస్తున్నారు అనేది కేంద్రం కూడా గమనిస్తారు కదా. వాళ్ళగా టీంలు పంపించడం, అక్కడ రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని అందించండి అని చెప్పకుండానే ప్రతిస్పందించడం అనేది గొప్ప విషయం. బికాజ్ ఆఫ్ ప్రస్తుత ప్రభుత్వం పరిస్థితులు కూడా అలాగే అంత యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి. అది ఒక విధంగా స్టేట్లో కూటమే, సెంట్రల్లో కూడా అదే NDA కూటమే కదా గవర్నమెంట్. బాగానే చేస్తున్నారు. మొత్తానికి కొంత సేఫ్. ఇంకొంతమంది అంటే సుమారుగా ఒక 50,000 మంది పునరావాస కేంద్రాల గట్రా తరలించారు. బట్ 1,50,000 పైచిలకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. 30 పైన ఎంతమందో చనిపోయారు కూడా అంటున్నారు. ప్రకృతి విపరీతం మనం ఏం చేయలేం. బట్ ఇట్లా ప్రభుత్వం చేయడం వల్ల సామాన్యులు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వదులుతారు. కేంద్ర ప్రభుత్వం కూడా సాయానికి ముందుకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.